అల్ట్రా పెయింట్స్ తో చెరీ రంగుల వెలుగులు నింపేద్దాం. ఇప్పుడు మీ ఇంటికి కొత్త రంగుల కళ అల్ట్రా పెయింట్స్. న్యూస్ సిద్దిపేట జిల్లా చెనకోడూరు మండలం మల్లారం స్టేజ్ దగ్గర హైవేపై రైతులు ధర్నా చేపట్టారు. రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. దీంతో రాజీవ్ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనాలని డిమాండ్ చేశారు. పాపం రైతులు 22 రోజుల నుంచి కూడా రోజు ఉదయాన్నే రావడం, సాయంత్రం వెళ్ళడం. శనగల కొనుగోలు మధ్యలోనే ఆపేసినారు. మొక్కజొన్న రైతులను సంచులు కొనుకొచ్చుకోమంటున్నారు. వరి రైతులను చూస్తే వాళ్ళ బాధ చెప్పలేదు. వడ్లు కొత్తగా పండుతున్నాయా? గతంలో ఎప్పుడు వడ్లు బండలేదా? ప్రభుత్వాలు కొనలేదా? ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రైతులకు ఈ రకంగా ఇబ్బంది కాలేదు. మొదటిసారిగా వడ్లు పండించిన రైతులు ఇలా హరిగోస పెడతా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.